అభిప్రాయం. అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని, బలవంత పెట్టడం లేదా వ్యవస్థరం చేసే యత్నంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైన, క్రూరమైనదిగా అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు పొసగని వివాదాస్పద తీరును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలను వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. మార్చి 17 అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా వివాదాస్పద తీర్పులోని పేరాలు 21, 24, 26 న్యాయ సూత్రాలకు విరుద్ధమైనవని తెలిపింది. వీటి ఉటంకిస్తూ ఇతర కేసుల్లో నిందితులకు ఉపశమనం కలిగించేలా న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇవ్వరాదంటూ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది వర్తిస్తుంది. సుమోటో విచారణపై స్పందించాల్సిందిగా కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కేసులోని ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద తీర్పు వెలువరించిన జడ్జిపై తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ణయించాల్సింది అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఒక న్యాయమూర్తి మీద ఇంకొక న్యాయమూర్తికి చర్య తీసుకునే అధికారం ఉందా? అదే ఉంటే ఇప్పుడు బదిలీ చేయడం ఎందుకు జరిగింది? అక్కడ కూడా చర్య తీసుకుని ఉండేవాళ్ళు కదా. కొలీజియం ఆలోచించాల్సిన సందర్భం ఇప్పుడు.